ఆదికాండం 26వ అధ్యాయం 24 వచనం. నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. అవునండి ప్రియ సహోదరులారా, ఈ లోకంలో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులను బట్టి మానవులంగా మనకు భయం కలుగుతూ ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. ఎటువంటి క్లిష్టతరమైన పరిస్థితిలో ఉన్నా, ఎవరు నీకు తోడున్నా లేకున్నా కానీ నేను మాత్రం తప్పకుండా తోడై ఉంటాను బిడ్డ అన్నటువంటి మాట ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది, ఎంతో బలాన్ని ఇస్తుంది. తెలియని గొప్ప నడిపింపులోనికి వెళ్ళగలుగుతాం. అదే దేవుని తోడు లేకపోతే ఎంతమంది మనుషులు ఉన్నా కానీ అది శూన్యమే, వ్యర్థమే. కానీ ప్రియ సహోదరుడా, దేవాదేవుడి రోజు నీకు నాకు మనందరికీ తెలియపరుస్తున్నటువంటి అద్భుతమైన మాట, వాగ్దానం. నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. భయం అనేది సాధారణంగా మానవ జీవితంలో వస్తూనే ఉంటుంది. అని ఈ భయాన్ని పోగొట్టడానికి ఏ మందు లేదు. ఒకవేళ రోగం వస్తే, జ్వరం వస్తే, నువ్వు శరీరంలో ఏదైనా నొప్పి కానీ గాయం కానీ అయితే దాన్ని తొలగించడానికి డాక్టర్స్ ఉన్నారు, మందులు ఉన్నాయి, ట్రీట్మెంట్ ఉంది. దానివల్ల కొద్ది రోజుల్లో నయం కాగలుగుతారు. కానీ భయం అనేది ఒక ఆత్మీయ రోగం. ఇది ఈ రోగం వచ్చినప్పుడు ఏమాత్రం కూడా ఎక్కడ కూడా దీనికి ఏ మందు లేదు, ఏ డాక్టర్ ఏమీ చేయలేడు. కానీ ప్రియ సహోదరుడా, భయంను పారదోలడానికి ఒకటే ఒక ధైర్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు. నేను నీకు తోడై ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని తోడు మనకెంతో ధైర్యాన్ని ఇస్తుంది. దేవుని తోడు మనల్ని ఎంతో ఉత్సాహంగా నడిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఇక నాకు ఏం లేకున్నా పర్లేదు, నా దేవుడు నాకు తోడు ఉన్నట్టు చాలు. నాకు ఏది వేల కోట్ల రూపాయలు, లక్ష రూపాయలు నాకు అవసరం లేదు. నాకు వెండి బంగారాలు, ధనధాన్య రాసులు, నాకు పట్టు వస్త్రాలు అవసరం లేదు. భవంతులు, కార్లు నాకు అవసరం లేదు. కానీ నా దేవుడు నా తోడు ఉంటే చాలు. అవునండి, కష్టాల్లో, నష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు, అనారోగ్యాలు దేవుడు ఖచ్చితంగా తోడే ఉంటాడు. మనుషులైతే అలా ఉండకపోవచ్చు సాధారణంగా. అయితే ప్రియ సహోదరుడా, మరణం వరకు నమ్మకంగా ఉన్న వ్యక్తి యేసుక్రీస్తు దేవుడు మాత్రమే. మనకంటే ముందుగా నీకోసం నేను చచ్చిపోయాను అని ఆయన తోడు ఏంటో తెలియపరచడం జరిగింది. ప్రియ సహోదరుడా, ఈ వాక్యం ఎక్కడుండి ఈ సమయం ముందు ఏ రెండు పరిస్థితుల నుండి వింటున్నావు కానీ ఏ రకమైన భయంతో, భయాందోళనతో గురవుతూ తొట్టుపడుతున్నావు కావచ్చు. ఏదేమైనా నా దేవుని తోడు నీకున్నది. భయపడమాకు, ధైర్యంగా ఉండు. ఈ దినమంతా తప్పకుండా ఆయన తోడు నీకు ఎల్లప్పుడూ ఉంటుంది. భయం లేకుండా, ఆందోళన లేకుండా, చింత లేకుండా, దిగులు లేకుండా నువ్వు ముందుకు సాగుతావు. కనుక సహోదరులారా, ఈ వాక్యం నుండి ప్రియ దేవుని బిడ్డలారా, నాన్నలారా, అక్కలారా, దేవుడిస్తున్నట్టు గొప్ప ధైర్యపరిచే వాగ్దానాన్ని నమ్మండి. తద్వారా దైవిక దీవెన ఆశీర్వాదం పొందుకోగలుగుతాము. దేవుని తోడు ద్వారా జరిగే మేలులు, ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నవన్నీ మీరు సొంతం చేసుకుంటారు కాక.